దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా 18 పార్టీలు జమకట్టాయి. ఒకే మాట, ఒకే డిమాండ్. మీరు చూస్తే గవర్నర్ రామ్లాల్ రీకాల్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. హేమా హేమీలు. ఈరోజు మీరు చూస్తే చరణ్ సింగ్, చంద్రశేఖర్, వాజ్పేయి గారు, అద్వానీ, జార్జ్ ఫెర్నాండెస్, కరుణానిధి, చంద్ర రాజేశ్వరరావు, మాకినేని బసవ పొన్నయ్య, ఇలాంటి వాళ్ళందరూ కేంద్రంలో నేషనల్ లెవెల్లో సారథ్యం వహించారు. ఇక్కడికి వస్తే వెంకయ్యనాయుడు గారు, ఇందర్సేన్ రెడ్డి గారు, దత్తాత్రేయ, సుందరయ్య గారు, ఇలాంటి మహామకులందరూ కూడా ఇక్కడంతా కూడా పోరాడారు. ఆ రోజు జ్ఞాపకాలు చూసుకుంటే కట్టుబట్టలతో నేను బయలుదేరి వెళ్ళిన తర్వాత 30 రోజులు మళ్ళా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వచ్చాం. నేను ఒక్కడనే కాదు, నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది త్యాగాలు చేశారు, జైళ్ళకి వెళ్ళారు, పోరాటాలు చేశారు. అంతిమంగా ఎమ్మెల్యేలు కూడా మీరు చూస్తే ఒక పట్టుదల, ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కాపాడాలి, ఎన్టీ రామారావు గారికి న్యాయం జరగాలని పట్టుదలతో పోరాడారు. సాధించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి బాధ, ఆవేదన కలుగుతుంది. అదే సమయంలో మా అత్తగారికి అయితే క్యాన్సర్ కూడా ఉండేది. ఈయనకు హార్ట్ ఆపరేషన్ అయింది, ఆవిడకి క్యాన్సర్ ఉంది. ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడ చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది కుటుంబంలో ఒకసారి తలుచుకుంటే చాలా బాధ, ఆవేదన. అదే సమయంలో ఎన్టీ రామారావు గారి పట్టుదల చూస్తే తెలుగు జాతి, అందుకే ఎన్టీ రామారావు గారు చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండిపోతారు. అది ఆయన పోరాడినటువంటి పోరాట పటిమ. అలాంటిది మనం ఎవ్వరూ మర్చిపోలేం. తప్పకుండా మన ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని అనునిత్యం పోరాడుతా వచ్చే వరకు, సాధించే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే తమ్ముళ్ళు ఎన్ని గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మనం అది ఈ రోజా రేపా ఎల్లుండా తప్పకుండా ఎన్టీ రామారావు గారికి భారతరత్న వస్తుంది. దానికోసం పోరాటం చేస్తాం, సాధిస్తాం. ఈరోజు ఇంకో పక్క మనం చూస్తే ఈరోజు మనందరం చూసినప్పుడు 41 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ఈ పుస్తకాన్ని భావితరాలకు అందజేసినటువంటి జనార్దన్ గారిని, అదే మాదిరిగా విక్రమ్ గారిని, ఇక్కడుండే ఆ కమిటీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు మనం ఒక్కసారి చూసినప్పుడు ఇలాంటివి కొన్ని విషయాలు జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర, తెలుగుదేశం పార్టీ ఒక చరిత్ర. ఎన్టీఆర్ ఆశయాలు శాశ్వతంగా ఉంటాయి. అదే సమయంలో ఆయన ఇచ్చిన మాట మీరు చూస్తే అనేక సందర్భాల్లో చెప్పిన మాట మనందరి చెవుల్లో ఇంకా వినపడుతూ ఉంటుంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈరోజు దేశమంతా అమలు చేసే పరిస్థితికి వచ్చింది. ఆయన నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దేశం మొత్తం నదుల అనుసంధానం జరిగే పరిస్థితి వచ్చింది. ఆయన ఆ రోజు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఇచ్చారు. ఈరోజు స్త్రీ శక్తి ద్వారా మా ఆడబిడ్డలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా మనం కల్పించుకున్నాం. నరేంద్ర మోడీ గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు
స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెడితే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో